సమాజంలో ప్రజలు అందరికీ ప్రభు అల్లాహ్ అయితే ఆయన్ని కాకుండా వేరే వారిని ఎందుకు ఆరాధిస్తున్నారు ప్రశ్న. మా ఖదరుల్లాహి హఖ్ఖ ఖదరి, వారు అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించనే లేదు. దాని కారణంగా ఈ మిథ్యా దైవాల వెంట పడుతూ ఉన్నారు. ఎప్పుడైతే మనుషులు నిజ దైవాన్ని మర్చిపోయి మిథ్యా దైవాలను ఆరాధిస్తూ ఉంటారో అప్పుడు సృష్టికర్త అయిన అల్లాహ్ ప్రవక్తల్ని పంపిస్తూ ఉంటాడు. అల్లాహు వలఖద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూల్ అన్ ఇబుదుల్లాహ్ వస్తనిబుత్ తాగూత్. అల్లాహ్ ప్రతి సముదాయంలోనూ ప్రవక్తల్ని పంపాడు. వారు ఏం చేసేవారు? అన్ ఇబుదుల్లాహ్, అల్లాహ్ను ఆరాధించండి అనే సందేశం ఇచ్చేవారు. ఆ తర్వాత వస్తనిబుత్ తాగూత్, మిథ్యా దైవాలను విడిచిపెట్టండి. అల్లాహు సర్వ ప్రవక్తలు ఆదం అలైహిస్సలాం దగ్గర నుండి చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు సర్వ ప్రవక్తలు ఇచ్చినటువంటి సందేశము అనేబుదుల్లాహ్, అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి. కానీ ప్రజలు ఆ సందేశం తీసుకుంటుంటారు. ఒక తరం తర్వాత మరొక తరం, దాని తర్వాత ఇంకొక తరం మర్చిపోతూ ఉంటారు. అల్లాహు మరి ఎప్పుడైతే మర్చిపోతుంటారో ప్రవక్తలు వస్తూనే ఉంటారు. అలాగా ఒక ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం, ఖురాన్ గ్రంథంలో ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి అనేక విషయాలు ఉన్నాయి. ఆయన్ని విశ్వాసుల తండ్రి అంటుంటారు. మోమిన్లు ఎవరైతే ఉంటారో వారికి తండ్రి లాంటి వారు. మరి ఆయన తన జాతి వారికి ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, ఇబ్రాహీం అలైహిస్సలాం ఎక్కడ పుట్టారు అంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక విగ్రహాలు తయారు చేసి దానినే అమ్మి వాటికే మొక్కేటటువంటి ఒక కుటుంబంలో పుట్టడం జరిగింది. మరి ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాంకు సందేశం అందిందో ఇబ్రాహీం అలైహిస్సలాం వెంటనే వారి నాన్నగారికి తెలియజేస్తున్నారు. ఇస్కాల లీ అబీహి, ఆయన ఇలా అంటున్నాడు, ఏమని? యా అబతి, ఓ నాన్నగారు, లిమా తాబుదు, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? మాలా యస్మవు, ఏమీ వినలేని, వలా యుబ్సురు, వేటిని చూడలేని, వలా యుగ్ని అన్కషయ్యా, మరియు ఎలాంటి ఉపయోగం లేని వాటిని ఆరాధిస్తున్నారా అల్లాహు అని తెలియజేసి దాని కింది వాక్యం తెలియజేస్తున్నారు. యాబతి ఇన్నీ కద్ జాని మినల్ ఇల్మి, మీ వద్దకు రానటువంటి జ్ఞానము నా దగ్గరకు వచ్చింది. మాలం యాతిక ఫత్తబీని అహదిక సిరాతన్ సవియా, మీరు నన్ను అనుసరించండి, నేను మీకు సరైన మార్గం చూపుతాను అని తెలియజేసి దాని తర్వాత వాక్యం తెలియజేస్తున్నారు. యాబతి, ఓ నాన్నగారు, లా తాబుదు శైతాన్, శైతాన్ యొక్క ఆరాధన చేయమాకండి. ఇన్న శైతాన కాన లిర్రహమాని అసియా. అల్లాహు శైతాను కరుణామైన అల్లాహ్ యొక్క తిరస్కారి. అల్లాహ్ ఎంత స్పష్టంగా తండ్రి గారికి సందేశం ఇస్తున్నారో. ఆయన కేవలము తనను పెంచి పోషించిన తండ్రికి మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి జాతి వారికి కూడా సందేశం ఇస్తున్నారు. కాలా అతాబుదూనా మాతన్నితున్, ఆయన ఇలా అంటున్నారు, మీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? మాతన్నితున్, మీ చేతులతో చెక్కిన శిల్పాలన, మరియు వల్లాహు ఖలకకుం వమా తామలూన్, అల్లాహే మీరు ఎవరినైతే చెక్కుతున్నారో వాటిని మిమ్మల్ని పుట్టించిన వాడు అల్లాహు. ఒకసారి వాక్యాన్ని పరిశీలన చేయండి. ఇబ్రాహీం అలైహిస్సలాం ఏమన్నారు? మీరు మీ చేతులతో చెక్కినటువంటి శిల్పాలను ఆరాధిస్తున్నారు. అల్లాహే మీరు చెక్కుతున్న శిల్పాలని మరియు మిమ్మల్ని కూడా పుట్టించాడు అల్లాహు. సందేశము ఏ విధంగా ఇస్తున్నారు చూడండి. ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక్కరు తన పూర్తి జాతి వారికి, తన కుటుంబంలో తన తండ్రికి కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఏ విషయంలో? ఆస్తి విషయంలో, డబ్బుల విషయంలో, హోదాల విషయంలో కాదు, జ్ఞానం విషయంలో, తౌహీద్ విషయంలో. అల్లాహు అక్బర్. అంటే తౌహీద్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ అనేది లేదు. ఎవరైనా సరే మన వద్దకు జ్ఞానం వచ్చింది అంటే జ్ఞానం ప్రాతిపదిక పైన మనము వేరే వారికి వ్యతిరేకంగా తయారవ్వాలి తప్ప మిగతా ఏ ప్రాతిపదిక పైన కాదు. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఇబ్రాహీం అలైహిస్సలాం ఏం తెలియజేస్తున్నారు? మిమ్మల్ని మరియు మీరు ఎవరినైతే చెప్పుతున్నారో వాటిని పుట్టించింది అల్లాహనే. అల్లాహ్